నమస్తే అండి బోస్ కుమారి. ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్, ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఇది ఖచ్చితంగా జరిగింది అని చెప్పేసి ప్రజలు నమ్ముతారు, ఎక్కువ పర్సెంట్ నమ్ముతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 151 ఎకరా 11 ఎకరా అంత భయంకరమైన పరిస్థితి. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లెక్కర్ విధానంలో ఎవరు మంచులుగా అందరూ పతివర్తలు అనేటువంటి విధంగా కొంతమంది తుక్ల మేధావులు, తుక్ల న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి యాదవ జర్నలిస్టులు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా మనం అంటే దాన్ని కంపేర్ చేసి చూడాలి, ఒకసారి డివైడ్ చేసి చూడండి. ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఇంకా ఈ దర్యాప్తు అయిపోయే లోపల ఇంకా చాలాసార్లు చెప్పలేము. యాదవులకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, బట్ కొంత అయినా కూడా ఇసుగు చెందకు చెప్పాలని చెప్పి చెప్తున్నా. దీంట్లో ప్రధానంగా ఏంటంటే, మామూలుగా ఉండేటువంటి మద్యం పాలసీకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మద్యం పాలసీకి చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇప్పుడు బెల్ట్ షాప్ పెట్టినా కుంభకోణమే, లేకపోతే ఎంఆర్పి రేట్ దాటి ఇది ఎక్స్ట్రా అమ్మినా కుంభకోణమే అని చెప్పేసి చెప్తారు. ఇదంతా సొల్లు, చెప్పాలంటే సొల్లు. అది తర్వాత అంటే దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విధానం అది వేరే సంగతి. ఎందుకంటే గంటలు పాడుకోవటము, వాళ్ళకి ఇవ్వటము, ఆర్డర్లు పెట్టుకోవటం, మందు తెచ్చుకోవటం, ఏది మంచి మందు తెచ్చుకోవటం, దాన్ని ప్రజలకు అమ్ముకోవటం. ఆ బెల్ట్ వాళ్ళు ఏంటంటే ఆ షాప్ వాళ్ళు కొన్ని బెల్ట్ షాపులకి కొంతమంది వెళ్ళి అక్కడ మందు కొనుక్కొచ్చుకొని వాళ్ళ ఊర్లో పెట్టుకొని ఆ తెచ్చుకున్నటువంటి సీసం మీద ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు ఎక్స్ట్రాకి ఆ ఊర్లో అమ్ముకుంటారు. అదే బెల్ట్ షాప్ అంటారు, అంతే. అది ఎవరు దమ్ముని బట్టి వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే వాడు వచ్చి ఏదైనా అమ్ముతున్నాడు అనుకో, ఇదిగో పలానాడు మందు అమ్ముతున్నాడు అని చెప్పేసి అవతల కంప్లైంట్ ఇచ్చేస్తారు. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులు అక్కడికి రాకుండా ఉండాలి అంటే ఆవిడికి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అంటే ఆ లోకల్లో ఉండేటువంటి కార్యకర్తలు ఉంటారు చూసారా, ఆ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు చూసారా, వాళ్ళు ఏంటంటే ఆ మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముకుంటా ఉంటే ఆ పోలీసులు వీళ్ళని అడ్డుకోకుండా ఆ పైకి నాయకులు చూసుకుంటారు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డారు కదా అనేటువంటి విధంగా. కాబట్టి దాన్ని బెల్ట్ షాపులు అంటాం, దాని మీదే వాళ్ళు లబ్ధి పొందుతుంటారు ఆయా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మద్య విధానం అది వేరు. అక్కడ ఏంటనంటే డిజిటల్ పేమెంట్స్ లేవు, అదే విధంగా కొత్త బ్రాండ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది కదా ఎందుకు వచ్చాయి, అసలు కొత్త బ్రాండ్లు ఎక్కడయి ఎవరు తయారు చేశారు, ఎందుకు వచ్చాయి. మరి కొత్త బ్రాండ్లు ఈ బూమ్లు షక్లు లేకపోతే బూమ్ షక్లు మనం ఎప్పుడు చూడలేదు కదా. కానీ కొత్త అంటే ఒక రకంగా పిచ్చి మందు, అసలు చెడ్డ మందు. మామూలుగా ఈ పిచ్చి మందు తాగలేక జనం మద్యం మానేస్తే, చాలా మంది ఒక రకంగా చెప్పండి తగ్గిచ్చేస్తే. ఎందుకంటే ఒక సీసా తాగితే 2 రోజుకి కడుపంత మంట పడుతుందని చెప్పి చాలా మంది చెప్పేవాళ్ళు. తాగలేకపోయేవాళ్ళు, అది చూస్తుంటే వాంతి వచ్చేసేది, అంత భయంకరమైనటువంటి మందు అనమాట అది. అయినా ఇంకా అలా అసలు పూర్తిగా అలవాటు ఎడిట్ అయినటువంటి వాళ్ళు స్పిరిట్లు కూడా తాగారు, అంటే దాన్ని ఏమంటారు శానిటైజర్లు కూడా తాగారు ఈ కరోనా టైంలో, తెలుసుకొని చచ్చిపోయారు. అంటే ఇక తట్టుకోలేక. ఇది ఓకే మందులాగే ఉంటది, కానీ కొంతమంది గిట్టలేదు అది. ఎందుకంటే అది పిచ్చి మందు కదా, అందుకని కొంతమంది తగ్గించేశారు అట్లాగా, ఆరోగ్యాలు పాడైపోయి. దాన్ని కూడా ఎట్లా చూపిస్తారంటే లెక్కల్లో, మామూలుగా మద్యం తగ్గిపోయింది, ఎంఆర్పీలకే అమ్మారు. ఎంత ఎంఆర్పి? నువ్వు తయారు చేసి 20 రూపాయలకి పిచ్చి మందు 20 రూపాయలకి తయారు చేసి 200 రూపాయలకి అమ్ముతావా? ఇదే కదా కుంభకోణం అంటే. ఎంత సింపుల్ కదా కుంభకోణం అంటే. అది వాడు మామూలు బెల్ట్ షాప్ పెట్టడం కుంభకోణం కాదని అంటే అది ఫ్రాడ్ అవుతుంది, కుంభకోణం కాదు, అది ఫ్రాడ్. ఇది కుంభకోణం అవుతుంది. 20 రూపాయలకి మందు తయారు చేయించి, లేదు ఎవడన్నా పిచ్చి మందు తయారు చేస్తే దానికి పర్మిషన్స్ ఇచ్చి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం, 2 రకాలైనటువంటి కుంభకోణాలు. దానికి ఏంటరా బాబు సంబంధం, నాకు అర్థం కాదు. పిచ్చి మందు, పచ్చి మందు, వేస్ట్ మందు అసలు ఎవడు తయారు చేసినాయి, ఎక్కడి నుంచి వచ్చాయి బ్రాండ్లు, ఎవడి ఇట్లా అనమాట. కాబట్టి దీనికి కంపేర్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి ఆదాయం కంటే, ప్రభుత్వానికి మధ్య మీద వచ్చిన ఆదాయం కంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినటువంటి ఆదాయం ఎక్కువ అనేటువంటి విధంగా చెప్తారు. నేను అదే మొన్న సుదీర్ఘమైనటువంటి వీడియో చేశాను. 30% అంటే 30% ఒకవేళ ఆదాయం వస్తే దాన్ని ప్రభుత్వానికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ టీం అంతా ఇచ్చేశారు, దాంట్లో కొంత తీసుకొని. కానీ దాని మీద వచ్చే కమిషన్స్ కావచ్చు, పిచ్చి మందు తయారు చేసి అమ్మటం కావచ్చు, ఇవన్నీ కూడా సొంత వ్యాపారం చేశారు. ప్రభుత్వ వాటిలో సొంత వ్యాపారం చేశారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. ప్లస్ అది కూడా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఎంత కొంత తేడా, ఒక 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 1000 కోట్ల మధ్యలో ఉండదు, అంత ఒక 200-300 కోట్ల తేడా ఉంటుంది అంతే. కానీ విపరీతమైన రేట్లు పెంచారు కదా, విపరీతంగా మద్యం అమ్మారు కదా, అమ్మకాలు కూడా బాగా జరిగాయని చెప్పేసి అన్నారు కదా. బట్ చంద్రబాబు నాయుడు గారికి ట్రిపుల్ రేట్ డబ్బులు రావాలి కదా ప్రభుత్వానికి ఆదాయం, మరి రాలేదే. ఇక పిచ్చి మాటలు, సొల్లు మాటలు. అసలు ఇంతకు ముందు జరిగినటువంటి దానికి దీనికి ఏంటి సంబంధం?
ఇది అసలు పిచ్చి మందు తీసుకొచ్చి అంటే ఉన్నటువంటి బ్రాండ్లు తీసుకొచ్చి ఇక్కడ మద్యం అమ్మితే దాన్ని కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నారు బాబు, నాకు అర్థం కాదు. బట్ ఇక్కడ జరిగిందా జరగలేదా, వాట్ ఇస్ వాట్ అనేది దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ డబ్బు బయటపడుతోంది. ఇది రాజకీయ కుట్ర అని చెప్పి సింపుల్ గా కొట్టేస్తాం, కానీ అన్ని ఎట్టు కొట్టేస్తే ఎట్లా? బట్ ఏమైతుందో చూడాలి.